తర్వాత ఓటర్ల లిస్టు, దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నిటి మీద కూడా ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇక ఎప్పుడైతే ప్రకటనిస్తారో ఇక ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ కూడా మొదలయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. 4 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కూడా ఇక్కడ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి అయితే స్పష్టంగా కృష్ణమోహన్, అంటే ఇక్కడ లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్, అలాగే సిక్కిం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మొత్తం ఈ 5 రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉందనుకోవచ్చు. ఎన్నికల సంఘం పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత ఇవాళ షెడ్యూల్కు సిద్ధమైందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు అన్ని రాష్ట్రాలు కూడా తిరిగింది ఎన్నికల సంఘం. గత నెలలోనే అన్ని రాష్ట్రాలకి తిరిగి అక్కడ ఏర్పాటు, దానికి సంబంధించిన సిబ్బందులు ఎవరెవరు హాజరు కావాలి, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో, తర్వాత ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించిన మిషనరీ కావచ్చు, తర్వాత ఆ పోలీసు యంత్రాంగాలు ఎక్కడెక్కడ సోర్స్ ఉంది, ఎక్కడ ఎంతమంది టీం అవసరమవుతాయి, వీటన్నిటినీ కూడా ఎన్నికల ప్రక్రియకు ఏదైతే అవసరం ఉందో ఆ ప్రక్రియకు అవసరమైన అన్ని విభాగాలను అప్రమత్తం చేసింది ఎన్నికల సంఘం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రకటన తర్వాత ఒక్కసారిగా అన్ని కూడా ఎన్నికల సంఘం కంట్రోల్లోకి వెళ్ళిపోయే పరిస్థితుంది, కోడ్ అమల్లోకి వస్తుంది. సో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో అన్ని రాష్ట్రాలను కూడా తిరిగి అక్కడక్కడ రాజకీయ పార్టీలతో కూడా సమావేశమయ్యారు. అక్కడున్న కొన్ని ఇబ్బందుల్ని, కొన్ని కంప్లైంట్స్ని వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసే ప్రయత్నం అయితే చేశారు. దానికి సంబంధించిన విధి విధానాలన్నింటిని కూడా వాళ్ళతో మాట్లాడారు. పలుసార్లు కూడా చాలామంది రాజకీయ పార్టీ నేతలతో ఆయా రాష్ట్రాలతో కూర్చొని ఎన్నికల సంఘం వాళ్ళందరితో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఇచ్చిన కొన్ని కంప్లైంట్స్ కావచ్చు, బోగస్ ఓట్లు కావచ్చు, ఓట్ల తొలగింపు కావచ్చు, ఇట్లా చాలా రకాల అధికారులను కొందరిని మార్చడం కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం మనం. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిపక్షాలు ఇచ్చిన కంప్లైంట్స్ మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయింది ఎన్నికల సంఘం. చాలామంది అధికారులని పక్కన పెట్టింది. కొన్ని ఓట్ల తొలగింపులో దాదాపుగా 5-6 మంది అధికారులని సస్పెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. సో కొంతమందిని మార్పులు చేర్పులు చేశారు. సో ఈ యాంగిల్స్ అన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు కోడ్కి సంబంధించిన వ్యవహారంలో ఈరోజు కోడ్ వస్తుంది కాబట్టి ఇక పూర్తిగా కూడా ఎన్నికల అధికారుల చేతిలోకి రాష్ట్రాల్లో ఈ 5 రాష్ట్రాలు కూడా వెళ్ళిపోబోతున్నాయి. అలాగే దేశం మొత్తం మీద కూడా లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన నెట్వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పూర్తిగా సంసిద్ధంగానే ఉన్నారని చెప్పి చెప్తున్నారు. సో 3 గంటలకి ఈరోజు ఢిల్లీలో జరిగిన వాళ్ళ ప్రకటన తర్వాత ఇక ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు కూడా పూర్తిగా కూర్చుంటారు. ఈరోజు మధ్యాహ్నం కూడా విజయవాడలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీలో ఎన్ని దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది? అంటే దీనికి సంబంధించి ఏమైనా ఊహాగానాలు వస్తున్నాయి? ఎన్ని దశల్లో జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు? బహుశా ఒకే దశలోనే ఉంటుంది. ఎందుకంటే 3-4 దశలు ఉండకపోవచ్చు, 2 దశలు కూడా ఉండకపోవచ్చు. ఒకే దశలోనే ఎంపీ, ఎమ్మెల్యే 2 ఎలక్షన్స్ కూడా ఒకే దశలోనే జరుగుతాయని ఒక సమాచారం అయితే అందుతోంది. బహుశా అది 15వ తారీఖు ఉండొచ్చు అనేది అంటున్నారు. కానీ ఆ 2-3 రోజుల్లోనే ఆ వీక్లోనే, నెక్స్ట్ వీక్లో అంటే ఆ 3rd వీక్లోనే ఈ ఎన్నికలు జరుగుతాయనేది పక్కా సమాచారం అయితే కనబడుతుంది. పర్టికులర్గా డేట్ ఈరోజు 3 గంటల ప్రాంతంలో మనకి సమాచారం వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది రామదాస్. బట్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో మే 1వ వారం నుంచి 2వ-3వ వారం లోపల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయితే క్లోజ్ అవుతాయి. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఫలితాల విడుదల మాత్రం నెక్స్ట్ మంత్ మే 1వ వారంలోనే ఉంటాయనేది సమాచారం. ఎందుకంటే జూన్ లోపల మే 16కి దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియ అంతా కూడా క్లోజ్ చేయాలనేది బహుశా భావిస్తున్నట్టుగా ఎన్నికల సంఘం అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటి వరకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఏదైతే ఎన్నికల సంఘం తన ప్రకటన విడుదల చేసిన తర్వాత కొంత క్లారిటీగా వచ్చే పరిస్థితి, మరి కాసేపట్లోనే ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవకాశం ఉంది. కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల నగారా మోగబోతోంది. పార్లమెంట్తో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 2 లేదా 3వ వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 15వ తేదీనే ఏపీలో పోలింగ్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అదే రోజు తెలంగాణలోనూ ఎంపీ సీట్లకు పోలింగ్ జరగబోతుంది. మే 1వ వారంలో కౌంటింగ్ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపుగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల నగారా మోగబోతుంది. పార్లమెంటుతో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ వెలువడబోతుంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు రాబోతున్నాయి. ఏప్రిల్ 2 లేదా 3వ వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 15వ తేదీన ఏపీలో పోలింగ్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అదే రోజు తెలంగాణలోనూ ఎంపీ సీట్లకు పోలింగ్ ఉండబోతుంది. మే మొదటి వారంలో కౌంటింగ్ ఉండే అవకాశం ఉండబోతుంది. మొత్తం మీద 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరి కాసేపట్లో వెలువడబోతుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టబోతుంది. పార్లమెంట్తో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఏప్రిల్ 2 లేదా 3వ వారంలో పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. 15వ తేదీన ఏపీలో పోలింగ్ ఉంటుందని ప్రచారం అయితే సాగుతుంది. ఇక అదే రోజు తెలంగాణలోని ఎంపీ సీట్లకు పోలింగ్ ఉండే అవకాశం ఉంది. మే మొదటి వారంలో కౌంటింగ్ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ను మరి కాసేపట్లో ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది. ఎస్, మా సీనియర్ కోలీ కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఎన్నికల సంఘం ఎన్ని గంటలకి ఈ షెడ్యూల్ ప్రకటించబోతుంది? ఎలాంటి ఏర్పాటు చేసింది? ఎస్ రామ్దాస్, 18వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అలాగే తెలంగాణలో ఎంపీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఈరోజు 3 గంటలకి జరగబోతుంది. బహుశా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వ్యవహారాలకు కనుక వస్తే నెక్స్ట్ మంత్ 15వ తారీఖున ఎన్నికలు ఉంటాయి, పోలింగ్ జరగబోతుంది అనే ఒక చర్చ జరుగుతోంది. అదే రోజు తెలంగాణలో కూడా ఎంపీలకు సంబంధించిన వ్యవహారం అయితే ఓట్ల ప్రక్రియ జరగబోతుంది, పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. అయితే 3 గంటలకి విడుదలలో ఏ రాష్ట్రాలు మొదట ఎన్ని విడతల్లో ఈ పోలింగ్ జరగబోతుంది అనేది కూడా ప్రకటిస్తారు. సో రేపటి నుంచే, అంటే ఈరోజు మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నుంచే కూడా ఇక పూర్తిగా కూడా ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇదే రోజు 4 గంటలకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ 4 గంటలకు కూడా తన విధుల్ని ప్రకటించబోతున్న పరిస్థితి కనబడుతుంది. 4 గంటలకి 3 గంటలకి ఇదైన వెంటనే 4 గంటలకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల అధికారులు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఏపీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలియజేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే బహుశా రేపు నెల 15వ తారీఖు నుంచి 15వ తారీఖు కానీ ఆ వీక్లో 100% పోలింగులు జరగబోతుంది. మే మొదటి వారంలోనే రిజల్ట్స్ కూడా ఉంటాయి, ఏప్రిల్ మేలోనే రిజల్ట్స్ కూడా ఉంటాయి అనేది కొంత పూర్తిగా కూడా సమాచారం అయితే ఉంది. అంటే ఈ 5 రాష్ట్రాలతో సంబంధించి అలాగే తెలంగాణ ఎంపీ ఎన్నికలతో మొత్తం కూడా ఒక్కసారిగా వ్యవహారాన్ని అంతా కూడా ఈ రేపు నెలలో కూడా క్లోజ్ చేస్తారు. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. రామ్దాస్, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి. సో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు, అధికారులు, తర్వాత ఎక్కడెక్కడ పోలింగు, ఓటింగ్ సరళి, తర్వాత ఓటర్ల లిస్టు, దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నిటి మీద కూడా ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇక ఎప్పుడైతే ప్రకటనిస్తారో ఇక ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ కూడా